డాక్టర్ గారు మాకు తెలిసిన ఒక ఆవిడ శారీ కట్టుకోకుండా మామూలుగా ఈ చూడిదార్ వేసుకుంది అనమాట. ఏంటి ఒక ఫంక్షన్ అంటే జనరల్గా శారీ కట్టుకుంటారు కదా, ఏంటంటే ఈ హ్యాండ్ ఇప్పుడు బ్లౌజ్ వేసుకోవాలంటే చేయి పైకెత్తారు కదా, చేయి పైకెత్తారు. అవును, ఇది కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టు. అదే దాన్ని ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు డాక్టర్ గారు? ఎవరికైనా సరే, ఎవరికైనా రావచ్చండి అది. కాకపోతే 100లో ఒక 30 నుంచి 40% ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తున్నాయి. అది షుగర్ వలన వచ్చింది. 30% మందికి, అందరు కాదు, 60% ఉన్న కాజెస్ ఏంటంటే మనకి అనుకోకుండా బరువు లేపారు, ఎప్పుడు అలవాటు లేని పని అనుకోకుండా సిలిండర్ లాగారు, ఎవరు పనమ్మాయి రాలేదు సిలిండర్ లాగారు, పట్టుకుపోయింది. రెండోది అనుకోకుండా వాటర్ క్యాన్స్ లేపారు, ఎవరు ఆ అబ్బాయి రాలేదు, వీళ్ళు లేపేశారు. అలవాటు లేని పనులు చేసినప్పుడు తర్వాత ఎక్స్ట్రీమ్ రొటేషన్. ఇప్పుడు మన బాడీ ఇక్కడ కూర్చుంది, చెయ్యి బాగా వెనక తిరిగిపోయి గబుకుని సూట్ కేసు లాగటం, సడన్ గా అది మనకు అలవాటు లేని పనులు చేస్తే వస్తుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు. 5వది మోస్ట్ కామన్ అంటే జిమ్మింగ్. సార్ నేను రెగ్యులర్ జిమ్ వెళ్ళాను, ఒక వారం 10 రోజులు బ్రేక్ వచ్చింది సార్, సడన్ గా జిమ్ లిఫ్ట్ చేస్తే పట్టుకుపోయింది సార్ అంటారు. సో ఈ 10 రోజుల ముందు చేసే వెయిట్ 10 రోజుల తర్వాత అదే వెయిట్ చేయాలని కుదరదు. మళ్ళీ 0 నుంచి వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చాలా మంది జిమ్కి వెళ్ళినప్పుడు వార్మప్ చేయరు, బ్యాడ్మింటన్ షటిల్ బాస్కెట్ బాల్ ఆడేటప్పుడు సరిగ్గా వార్మప్ చేయరు. ఆ షోల్డర్ వార్మప్ అనేది ఒక 10-15 మినిట్స్ వార్మప్ చేసుకుంటే ఇబ్బంది లేదు, ఆ లెగమెంట్స్ ఉన్న స్ట్రెంగ్త్ వస్తుంది. వార్మప్ చేసుకోకుండా డైరెక్ట్ గా చేసుకుంటే మనకి ఈ షోల్డర్ లో వెరీ సెన్సిటివ్ లిగమెంట్స్ ఉంటాయి, దాన్ని రొటేటర్ కఫ్ లిగమెంట్స్ అంటాం. అవి ఏమవుతాయంటే ఒకసారి స్ప్రెయిన్ అవ్వచ్చు, ఇంకా ఫోర్స్ పడితే డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అన్ఫార్చునేట్ గా మనకి పేషెంట్స్కి వచ్చేవాళ్ళు 3 స్టేజ్ల్లో వస్తారు. వాళ్ళు అర్లీ స్టేజ్లో వస్తారు, విపరీతం పెయిన్ 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 అంటారు. దానికి షుగర్ కంట్రోల్ చేసుకుని సింపుల్ ఫిజియోథెరపీతో పాటు 2 నెలలు తగ్గించేస్తాం, నో సర్జరీ. 2వ స్టేజ్లో వాళ్ళు వస్తారు, సార్ పెయిన్ తగ్గింది కానీ మీరు చెప్పినట్టు సార్ మాకు డ్రెస్ వేసుకోవడం రావట్లేదు, చెయ్యి పైకి లెగవట్లేదు, నాకు షర్ట్ వేసుకోవడం రావట్లేదు, బనీన్ వేసుకోవడం రావట్లేదు, రైట్ సైడ్ కొనుక్కున్నప్పుడు నొప్పున్న చోట కొనుక్కోలేకపోతున్నాను, రాత్రిపూట నిద్ర ఉండట్లేదు సార్. ఉన్న వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాం. సర్జికల్ ఇంటర్వెన్షన్, చిన్న కెమెరా వేసి దాన్ని సర్జరీ చేయటము, లేదంటే కొంత ఫిజియోథెరపీ చేసుకుని దాన్ని లెగమెంట్స్ లూజ్ చేసుకోవటం. అన్ఫార్చునేట్ గా 3వ స్టేజ్లో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు. సార్ మీరు చెప్పిన అన్ని ట్రీట్మెంట్ వాడాము, సంవత్సరం తర్వాత నొప్పి తగ్గలేదు, స్టిఫ్నెస్ తగ్గలేదు. వాళ్ళకి తప్పదు, వాళ్ళకి సరైన టైంలో స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్స్, రక్త పరీక్షలు, షుగర్ బీపీ సంబంధించిన అన్ని తీసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకుని కీ హోల్ సర్జరీ, చిన్న కెమెరా, ఒక్క స్టిచ్ తో కెమెరా చేసుకుని సర్జరీ చేస్తే పొద్దున్న చేయడం, సాయంత్రం పంపించడం, సింపుల్ గా హ్యాపీగా తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరమే లేదు. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఫస్ట్ స్టేజ్ లో వస్తే ఇంకా మంచిది. ఫస్ట్ స్టేజ్ లో వచ్చారు, వాళ్ళకి ఇమీడియట్ గా బాగా బీజుపోయింది, షోల్డర్ లో బాగా టైట్ అయిపోయింది అనుకున్నప్పుడు సింపుల్ ట్రీట్మెంట్, ఐస్ ప్యాక్స్, రెస్ట్, జాగ్రత్తగా ఫిజియోథెరపీ చేసుకుంటే అది 2nd, 3rd స్టేజ్ వెళ్ళకుండా ఉంటుంది. సో ఆ స్టేజ్ లో చూసుకుని ప్లస్ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్, విటమిన్ డి, B12 సంబంధించిన డెఫిషియన్సీ ఉంటే కాల్షియం డెఫిషియన్సీ వాడుకోవటం, ఒక 1-2 months తర్వాత విల్ హ్యావ్ ఎ డెఫినెట్ గుడ్ రిలీఫ్. సార్ డి విటమిన్ ఉంది కదా, డి విటమిన్ నాకు తగ్గింది, నాకు అదే ప్రాబ్లం ఎలా తెలుస్తుంది? మనం డి విటమిన్ టెస్ట్కి వెళ్తే కొద్దిగా రేట్ ఎక్కువ, నాకు తెలిసింది 1400 ఎంత ఉంటుంది టు బి ఫ్రాంక్. మామూలుగా షుగర్ టెస్ట్ చేయడం కూడా తక్కువే, 50 రూపీస్ 100 రూపీలు అవుతుంది. అవును సార్, అవును. డి విటమిన్ తగ్గితే వచ్చే లక్షణాలు ఏంటంటారు? విటమిన్ డి ఇందాక చెప్పినట్టు విటమిన్ డి అండ్ B12 మీరు చాలా మంది ఏంటంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కాళ్ళు వంకరలు పోవటం, తిమ్మిలు రావటం. సార్ నేను పొద్దునుంచి ఏం పని చెప్పినా బాగా అలసటగా ఉంటాం, టైర్డ్నెస్ ఉంటాం, కొంచెం దూరం నడవంగానే కాళ్ళు కొంచెం గట్టిగా బీసిపోవటం, క్లాడికేషన్ పెయిన్ అంటాం. క్లాడికేషన్ పెయిన్ అంటే కొంత దూరం వెళ్ళగానే కొంత మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. సో దానికి న్యూరలాజికల్ క్లాడికేషన్, లేదా వాస్కులర్ కానీ లేదా విటమిన్ డి డెఫిషియన్సీ కానీ అయ్యుండొచ్చు. సో కొంత దూరం వెళ్ళగానే కూర్చుంటారు, అలసట, కాళ్ళు పిక్కలు బాగా పట్టిపోవటం, విపరీతంగా టైర్డ్నెస్, ఏం పని చెప్పిన టైర్డ్నెస్ ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్ చెక్ చేయాల్సింది మీరు చెప్పినట్టు విటమిన్ డి, B12. సాధారణంగా మీరు చెప్పినట్టు ప్రైస్ చాలా ఎక్కువ, 2000 రూపాయలు 2 కలిపి. సో మేము ఆ క్లినికల్ సైన్స్ అంటే పేషెంట్ చెప్పిన దాన్ని బట్టి మేము ప్రొఫిలాక్సిస్ గా ఇచ్చేస్తాం ఇంజెక్షన్ డోస్. అది సో పేషెంట్ కి అంత సివియారిటీ లేదనుకుంటే మెయింటెనెన్స్ డోస్
వారం వారం అమ్మ ఈ వారం ఈ టాబ్లెట్ ఒక 6 వారాలు 8 వారాలు వేసుకుంటే సరిపోతుంది అని చెప్తాం. కొంతమందికి సార్ బాగా వీక్నెస్ ఉంది నేను చేయలేకపోతానంటే స్టార్ట్ డోస్ ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తాం ఇమీడియట్గా, ఇచ్చేసి వారం డోస్ అంటాం. అది చేసుకుంటే ఒక 6 నెలల్లో వాళ్ళు స్లోగా రికవర్ అయిపోతారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా తగ్గకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ సంబంధించిన టెస్టులు కాకుండా వేరే కాజెస్, షుగర్ కంట్రోల్ ఉందా, స్పైన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వేరే వాస్కులర్ కాజెస్ ఉందా, చెప్పినట్టు వెరికోస్ వెయిన్స్ ఉన్నా అది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో విటమిన్ డి సంబంధించిన లక్షణాలు ఏంటంటే కొంత దూరం నడవగానే పిక్కలు పట్టుకుపోవటం, అలసట, తర్వాత బాగా ఇట్లా వంకర పోవటం, దీనివల్ల కూడా చూసుకోవాలి. డాక్టర్ గారు డి విటమిన్ ఎక్కువ ఉండదంటారా? అంటే తక్కువ అయితే తెలుస్తుంది, అవును, ఎక్కువ అయినా కూడా అవుతుందా ఒకసారి ఎప్పుడన్నా? ఇందాక మీరు చెప్పినట్టు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు సార్ నాకు చాలా టైట్నెస్ ఉంది అది ఇది అంటారు. సరే ఎందుకో అమ్మ టెస్టులు చేయించారా అని అడుగుతాం. విటమిన్ చేయించి అన్నీ ఉన్నాయి సరే నార్మల్ ఉన్నాయి చూపించమ్మా అని చెప్తాం. చూడంగానే చూస్తే నార్మల్ కన్నా డబుల్ వాల్యూ ఉంటుంది. డి వాల్యూ నార్మల్ కన్నా ఏదో 30-40 ఉండాల్సింది మనకి డబల్ 60-70 అట్లా ఉంటుంది. అంటే హైపర్ విటమినోసిస్ అంటాం. దానికి వచ్చే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి మళ్ళీ. సో దానికి కూడా మళ్ళీ అలసట కానీ వేరే మెడికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి డెఫినెట్ గా మేము ఎంకరేజ్ చేయము. ఎందుకంటే 6 వారాలు 8 వారాలు తప్ప యూజువలీ వి డోంట్ ప్రొలాంగ్. కొంతమందికి 12 వారాలు బాగా వీక్నెస్ బట్టి పేషెంట్ బట్టి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. యాక్టివ్ ఉన్నవాళ్ళు మనకి న్యాచురల్ ఇమ్యూనిటీ డెవలప్ చేసే వాళ్ళకి ఇప్పుడు సన్లైట్ ఎంత బిజీ ఉన్నా సరే ఒక అరగంట ఎండలో కూర్చోవడం, పేపర్ చదువుకోవటం, మిల్క్ తాగటం ఇట్లాంటివి చేసుకుంటే న్యాచురల్ ఇమ్యూనిటీతో వచ్చేది ఎక్కువ కాలం ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా మనకి ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ తగ్గించగలుగుతారు. ఎక్కువ ఉన్నాయి ఎప్పుడైతే టాబ్లెట్స్ ఆపేస్తామో వాళ్ళు రివర్సిబుల్ మళ్ళీ నార్మల్స్ అయిపోతుంది. విటమిన్ డి కూడా ఎక్కువ పెరుగుతుంది. చాలా మంది ఏంటంటే అదే పనిగా కాల్షియము, బి కాంప్లెక్స్ సంవత్సరాల తరబడి వేసుకుంటారు. వేసుకున్నప్పుడు వాళ్ళకి అనుకోకుండా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వీక్నెస్ రావచ్చు. ఏ టాబ్లెట్ అయినా సరే సింపుల్ మనం అసిడిటీకి వేసుకున్న రాజో టాబ్లెట్ కంటిన్యూస్ వేసుకున్న కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఏ టాబ్లెట్ అయినా సరే దీర్ఘకాలం వాడకూడదు. దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏది సేఫ్ కాదు. సో మన న్యాచురల్ తో పెంచే ఇమ్యూనిటీ అదే డైట్ పరంగా కానివ్వండి, న్యాచురల్ గా వాకింగ్ పరంగా కానివ్వండి, ఎక్స్పోజ్ టు సన్లైట్ పరంగా కానివ్వండి మనం అంత పెంచుకుంటాం తప్ప న్యాచురల్ గా ఏ రకంగా టాబ్లెట్ వి డోంట్ సజెస్ట్. డాక్టర్ గారు నేను ఒక తోడు కావాలని ఒక సంస్థ పెట్టారన్నమాట. ఓకే, అంటే ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, లేట్ మ్యారేజ్ వాళ్ళు చేస్తుంటాం. ఓకే, ఎక్కువగా ఆడవాళ్ళు ఏంటంటే ఒక చూపించాం అనుకోండి అతను పొట్టిగా ఉన్నాడని చెప్తుంటారు. అబ్బాయి నాకన్నా పొట్టే అని చెప్పేసి వీళ్ళు కొంతమంది ఏమడిగారంటే అండి పొడుగు అవడానికి ఆపరేషన్ చేయించుకోవచ్చు ఆ జెంట్స్. అవునండి, లేకపోతే ఆ లేడీస్ గర్ల్స్ కానీ అది మనం సూచన అంటే సజెషన్ చేయొచ్చా? అంటే పొడుగు అవడానికి ఆపరేషన్ చేయించుకోవచ్చా? పొడుగు అవడానికి డెఫినెట్ గా ఆపరేషన్స్ ఉన్నాయి కానీ మెడికల్ కండిషన్స్ బట్టి మేము ఆపరేషన్ చేస్తాం. అంతే తప్ప కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ అంటాం దీన్ని. మీరు చెప్పేది అంటే కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ యూజువలీ వి డోంట్ సజెస్ట్. ఒప్పుకోరు. నో, ఎందుకంటే కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ అనేది అది అమెరికాలో అక్కడక్కడ చేస్తున్నారు తప్ప మన ఇండియాలో మనకి సోషల్ ఎకనామిక్ స్టేటస్ వల్ల వి డోంట్ సజెస్ట్ దెమ్. కానీ మెడికల్ గా సార్ వాడు పుట్టుతో మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడు పుట్టడమే చాలా మరుగుజ్జులాగా కొంచెం పుట్టాడు, బాగా హైట్ తక్కువ ఉన్నాడంటే సజెస్ట్ చేస్తాం. కొంతమందికి యాక్షన్ ద్వారా 2 కాళ్ళు ఇరిగిపోతాయి, వాళ్ళు హైట్ తక్కువ ఉంటారు, వాళ్ళు పొడుగు చేయొచ్చు. సో మెడికల్ కండిషన్స్ ఏదైతే రిలేటెడ్ ఏమవుతున్నాయో వాళ్ళకి హైట్ కావాలనుకున్నప్పుడు మెడికల్ రిలేటెడ్ చేస్తాం తప్ప మీరు చెప్పింది కాస్మెటిక్ లింబ్ లెంథనింగ్ అనేది వి డోంట్ సజెస్ట్. దానికి మీరు ఎవరు వద్ద ఆలోచన విరమించుకోమని చెప్తారు. అది ఆలోచన విరమించుకోమని. అన్నం గురించి అయితే ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్నారు, దాంట్లో మనకి రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయి. టాబ్లెట్ వాడుతున్నారు, మొయింజోరాన్ టాబ్లెట్స్, కొంతమందికి లైపోసెక్షన్కి వెళ్తారు, కొంతమందికి బేరియాటిక్ సర్జరీ వెళ్తారు, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ మన బాడీ ఏ సూట్ అవుతుందో అనేది మన పలానా